చాలా మంది మనీ సేవ్ చేసుకొని అంటే ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసి అవన్నీ తీసుకొచ్చి ఫ్యూచర్ లో బాగా గ్రోత్ ఉంటుందని చెప్పేసి రియల్ ఎస్టేట్ లో తీసుకొచ్చి పెడతారు. అది ప్రాపర్ పర్సన్స్ తోటి మీరు కన్సల్ట్ అయ్యి ప్రాపర్ గా పేలో మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయలేదనుకోండి, డెఫినెట్లీ మీరు స్కామ్ కి గురయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి స్కామ్స్ ఏమున్నాయి అసలు చాలా చాలా నేను ఈ వీడియో చేద్దాం మనం రీసెర్చ్ చేసినప్పుడు చాలా స్కామ్స్ అనేది నాకు బయటపడడం జరిగింది. అంటే బేసిక్ గా కొన్ని మనం రెగ్యులర్ గా ఫేస్ చేసే స్కామ్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. మీకు ఫర్దర్ గా దీనిపైన ఒక సిరీస్ లాగా కావాలనుకుంటే మీరు ఫుల్ వీడియో అని కామెంట్ చేయండి, అంటే ఫుల్ డీటెయిల్స్ వీడియో అని కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను మళ్ళీ ఒక సిరీస్ ఆఫ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇదేంటంటే ఇలాంటి స్కామ్స్ కి మల్టిపుల్ పీపుల్ అనేది గురవుతున్నారు అనమాట. అది ఇక్కడ దేంట్లో ప్రాబ్లం ఉందంటే ప్రాపర్ కంపెనీని ఎంచుకోకపోవడం, ప్రాపర్ పీపుల్ వాళ్ళు ఎవరైతే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళని ఎంచుకోకపోవడం వల్ల ఈ స్కామ్స్ అనేది గురవుతున్నాయి. సో జనరల్ గా మనం తెలుసుకుందాం ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి, వాటి నుంచి మీరు ఎలా బయటపడొచ్చు. సో బిఫోర్ దట్ అసలు ప్రాపర్టీస్ అంటే మీరు ఒక రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఇనిషియల్ గా చూసినట్లయితే ఓపెన్ ఫ్లాట్స్ అంటే ఏంటంటే మీరు అవుట్ సైడ్ సిటీ ఉంటాయి ఎక్కువ. అవి సో మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు ఇమేజెస్ చూడొచ్చు. ఒక ల్యాండ్ అనే సెటప్ ల్యాండ్ అని తీసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే నీట్ గా క్లీన్ గా చేసి వాటికి సైడ్ రోడ్స్ కానీ ఓవర్ హెడ్ టవర్ ట్యాంక్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ లైట్స్ కానీ పవర్ కానీ ఇవన్నీ అంటే రెడీ టు కన్స్ట్రక్షన్ లాగా మీకు ఓపెన్ ఫ్లాట్స్ అనేది చేసడం జరుగుతుంది. సో అలాంటి ఓపెన్ ఫ్లాట్స్. అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్లాట్స్ అనమాట. ఫ్లాట్స్ ఏంటంటే మీరు అపార్ట్మెంట్ లాగా కన్స్ట్రక్షన్ చేసి వీటిని ఫ్లాట్ లాగా మీకు సేల్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్ మీరు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీరు ఇంట్లోకి వెళ్ళి మీ ఇంటీరియర్ చేసేసుకొని మీరు అక్కడ స్టే చేయొచ్చు అనమాట. ఇవి ఫ్లాట్స్ అంటారు. విల్లాస్ ఏంటంటే సేమ్ లైక్ ఓపెన్ ఫ్లాట్స్, కాకపోతే మీకు ఏంటంటే సపరేట్ మీకు ఒక కాంపౌండ్ వాల్ అనేది ఉంటుంది. అందులో మీకు డూప్లెక్స్ అని ట్రిప్లెక్స్ విల్లాస్ అని ఉంటాయి. అందులో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, గార్డెన్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే విల్లాస్ అనమాట. ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు. ఓపెన్ ఫ్లాట్స్ చూసినట్లయితే మీకు తక్కువ క్వాంటిటీలో అమ్ముతారు. అంటే లైక్ 120 స్క్వేర్ యార్డ్స్, 100 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్ మీకు అమ్మడం జరుగుతుంది. అదే మీకు ఫార్మ్ ల్యాండ్స్ చూసినట్లయితే మోర్ దెన్ దట్ 600 స్క్వేర్ యార్డ్స్ వరకు అంటే హాఫ్ ఎకర్ కానీ పావు ఎకర్ కానీ మీకు అమ్మడం జరుగుతుంది. సో ఇట్లా వచ్చేసి ఫార్మ్ ల్యాండ్స్. ఈ ఫార్మ్ ల్యాండ్స్ మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఫ్యూచర్ లో ఫార్మ్ హౌస్ కట్టుకోవచ్చు, లేదు అనుకున్నా కూడా మీరు ఫార్మింగ్ అంటే వీకెండ్ ఫార్మింగ్ అలా చేసుకోవచ్చు అనమాట. ఫార్మ్ ల్యాండ్స్ మీకు అలా యూజ్ అవుతాయి. అండ్ ఇంకోటి చూసినట్లయితే రీసేల్ ప్రాపర్టీస్. ఇందులో పైన వాటిలో ఏదైనా కూడా మీరు రీసేల్ చేసినట్లయితే అవి కూడా రీసేల్ ప్రాపర్టీస్ కొన్ని వస్తాయి. లైక్ కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కూడా రీసేల్ ప్రాపర్టీస్. సో వీటిలో మీకు ఏం స్కామ్ జరుగుతాయి అంటే ఒక్క ప్రాబ్లమ్స్ కి వీటిలో ఏం స్కామ్ జరుగుతుంది, మీరు ఏం జాగ్రత్త తీసుకోండి ఫర్దర్ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి క్లియర్ టైటిల్. క్లియర్ టైటిల్ అంటే ఏంటంటే ఏదైతే మీరు ఒక ల్యాండ్ ని పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఆ ల్యాండ్ అనేది ఎవరి నుంచి ట్రాన్స్ఫర్ అయింది, ఇప్పుడు మీరు పర్చేస్ చేస్తున్న ఓనర్, అది ఒక టైటిల్ అనేది ఉండడం. అంటే ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, ఇప్పుడు నుంచి ఎవరి నుంచి మీకు ట్రాన్స్ఫర్ వచ్చింది, వాళ్ళ ఆ ఓనర్ ఆలేనా కాదా అని చెప్పి చెక్ చేసుకోండి. క్లియర్ టైటిల్ అనమాట. ఈ క్లియర్ టైటిల్ కనుక మీరు చెక్ చేసుకోకుండా ల్యాండ్ వాళ్ళకి మనీ పే చేశారు, వాళ్ళు ఏదో అగ్రిమెంట్ రాసి ఇచ్చేసారు, ఆమె తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాపర్ గా అవ్వదు, మీరు సేల్ చేద్దామన్నా కూడా సేల్ అవ్వదు అనమాట. సో క్లియర్ టైటిల్ అనేది చాలా క్లియర్ గా మీరు తెలుసుకోవాలి ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది. దీన్ని మీరు సేల్ డీడ్ అంటుంటారు కొందరు. సో అవి ఎవరి దగ్గర నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి మీరు డెఫినెట్లీ ఒక ఓపెన్ ఫ్లాట్స్ అంటే మీరు వెంచర్కి వెళ్ళారనుకోండి, వెంచర్ లో డెఫినెట్లీ వాళ్ళు మీరు అడిగితే డెఫినెట్లీ ఇది ప్రొవైడ్ చేస్తుంటారు. వాళ్ళని అడిగి తెలుసుకొని ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అండ్ అలాగే ఫార్మ్ ల్యాండ్స్ కూడా క్లియర్ టైటిల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఒక పర్సన్ ఒక ల్యాండ్ ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, అది మీకే ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అని ఒకసారి కంపల్సరీ చెక్ చేసుకోవాలి. దాంతో పాటు ఏంటంటే నార్మల్ క్లియర్ టైటిల్ ఇష్యూ రిలేటెడ్ ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. ఇద్దరు బ్రదర్స్ మీద ఒక సర్టెన్ ల్యాండ్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఇప్పుడు 1 ఎకర్ ఉందనుకోండి, హాఫ్ ఎకర్ వాళ్ళు సేల్ చేస్తారు. అంటే 100 ఎకర్స్ ఉందనుకోండి, 50 ఎకర్స్ వాళ్ళు సేల్ చేశారు అనుకుందాం. సో ఇక్కడ వాళ్ళకి కూడా తెలియదు ఏ పార్ట్ అనేది వాళ్ళదని చెప్పేసి. సో వీళ్ళు 50 ఎకర్స్ సేల్ చేసిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు వెంచర్ అవన్నీ డెవలప్ చేసిన తర్వాత ఒక బ్రదర్ వస్తారు, ఇది నా ల్యాండ్ లో మీరు వెంచర్ అనేది పే చేశారు, నేను మీకు ల్యాండ్ అనేది నాకు అమ్మలేదు అని చెప్పేసి తను అంటాడు. సో నెక్స్ట్ మెయిన్ బ్రదర్ అడిగినప్పుడు తనని చెప్తారంటే అది నాకు కూడా తెలియదు, సో మీరు మనం కోర్టుకి వెళ్దాం అని చెప్పేసి. అప్పుడు ఎవరైతే అందులో ఫ్లాట్స్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటాయి. సో మీరు క్లియర్ టైటిల్ అనేది మాక్సిమం చెక్ చేసుకోండి. అయితే ప్రాపర్ కంపెనీస్ ఎవరితో వాళ్ళు డెఫినెట్లీ క్లియర్ టైటిల్ అనేది చెక్ చేసే వాళ్ళు వెంచర్ డెవలప్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు ప్రాపర్ కంపెనీలో మీరు కన్సల్ట్ అయ్యి వాళ్ళు క్లియర్ టైటిల్ అడిగిన డెఫినెట్లీ డీడ్స్ కానీ అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. చెక్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు రీసేల్ ప్రాపర్టీస్ లో మీకు క్లియర్ టైటిల్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మీరు ఎవరైతే మీకు రీసేల్ ప్రాపర్టీ సేల్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీద ఉందా లేదా, వాళ్ళ పేరు నుంచి మీకు ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి కంపల్సరీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆ ప్రాపర్టీ అనేది అడ్వాన్స్ పే చేయడం కానీ మనీ పే చేయడం కానీ చేయాలన్నమాట. సెకండ్ వచ్చేసి ఫేక్ లిస్టింగ్స్. అంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కావాలనుకోండి, మీరు ఎక్కడ సర్చ్ చేస్తారు 99 ఎకర్స్ కానీ మ్యాజిక్ పిక్స్ కానీ, సో వీటిలో మీరు రెంటల్ రిలేటెడ్ సర్చ్ చేస్తారనమాట. సో కొన్నిసార్లు ఏంటంటే మీరు ప్రాపర్ గా వెరిఫై చేయకంటే వీళ్ళ మిస్టేక్స్ కాదు, కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఫేక్ లిస్టింగ్స్ అనేది చేయడం జరుగుతుంది. అంటే మీ ఇక్కడ ల్యాండ్ అనేది అవైలబుల్ ఉన్నది, మీరు పర్చేస్ చేయొచ్చు 1 ఎకర్ ల్యాండ్ ఇంత తక్కువ అంటే కొంచెం తక్కువ రేట్ పెడతారు వాళ్ళు. సో అలా చేయడం వల్ల వాళ్ళు జనాలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారని చెప్పేసి 2 BHK ఫ్లాట్ మీకు 25 lakhs కి అవైలబుల్ ఉంది, 50 lakhs కి అవైలబుల్ ఉంది, 3 BHK అని చెప్పేసి ఇన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి మీకు రెడీ టు ఆక్యుపై మీరు పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి మీకు ఫేక్ లిస్టింగ్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇట్లా ఫేక్ లిస్టింగ్ చేసినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ల్యాండ్ విజిట్ చేయడానికి కూడా మినిమం అడ్వాన్స్ పే చేయాలంటే ఆ ప్రాపర్టీ విజిట్ చేయడానికి. లేదు ఆ ప్రాపర్టీ విజిట్ చేసిన తర్వాత కూడా ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చింది అనుకుంటున్నా, మీరు నచ్చినట్లయితే డెఫినెట్లీ మీరు హోల్డ్ చేసుకోవడానికి మినిమం ఒక 1 lakh అనేది పే చేయాలి. ఎందుకంటే మనకి ఇంత అమౌంట్ ఉంది కాబట్టి 1 lakh మీరు పే చేస్తే మనం క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఏమైతుందంటే అది వాళ్ళదని మీరు చెక్ చేసుకుంటే మీరు ఒకవేళ 1 lakh కానీ లేకపోతే మినిమం అడ్వాన్స్ కానీ మీరు పే చేశారనుకోండి, అది వాళ్ళదే కాదా తెలియదు. ఒకవేళ మీరు మధ్యలో బ్రోకర్ ఉన్నాడు అనుకోండి, బ్రోకర్ అంటే మీరు ఓనర్ తో డెఫినెట్లీ కన్సల్ట్ అయ్యి వాళ్ళ పేరు మీద ఆ ప్రాపర్టీ ఉందా లేదా, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, ప్రాపర్ అప్రూవల్స్ ఉన్నాయా లేదా, దానికి అది వాళ్ళు సేల్ చేయడానికి వాళ్ళ అరువులా కాదా అంటే వాళ్ళ ఆధార్ కార్డ్తో పాటు మీరు చెక్ చేసుకోవాలన్నమాట. డెఫినెట్లీ మీరు అడిగితే వాళ్ళు 100% ఇస్తారు జెన్యూన్ పీపుల్ అయితే. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకొని మాత్రమే మీరు ఏదైనా ప్రాపర్టీని కొనాలనుకుంటే ప్రాపర్టీ అనేది పర్చేస్ చేయాలి. సో ఫేక్ లిస్టింగ్స్ మీరు మోసపోకండి. ఈ మధ్యలో ఈ మ్యాజిక్ బ్రిక్స్ కానీ 99 ఎకర్స్ కానీ నో బ్రోకర్ వీళ్ళు కూడా రిమైండ్ చేస్తున్నారు, మీరు ప్రాపర్టీ కొనే ముందు మినిమం అడ్వాన్స్ అని అసలు పే చేయకండి, వెరిఫై చేసుకున్న తర్వాత ప్రాపర్టీ విజిట్ చేసిన తర్వాత మీరు పే చేయండి
చేయండి, ఇవన్నీ బేసిక్ వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళు కూడా రిమైండ్ చేస్తున్నారు. కాబట్టి మీరు డెఫినెట్లీ ఈ ఫేక్ లిస్టింగ్స్ కి మోసం అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఇక్కడే సర్చ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు దాన్ని ఆసరా చేసుకుని మినిమం ఫస్ట్ పే చేయండి అంటారు, తర్వాత వాళ్ళ ఫోన్ బిల్ చేయడం స్విచ్ ఆఫ్ చేసి పడేస్తారు. సో అట్లా మీరు మోసపోవద్దు, ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఈ ఫేక్ లిస్టింగ్ బాగానే పడుతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అంటే ఓపెన్ ఫ్లాట్స్ కొనేటప్పుడు ఏరియా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 120 స్క్వేర్ యార్డ్స్ అంటే ఒక గుంట, 100 స్క్వేర్ యార్డ్ అంటే ఒక గుంట కాదు. సో డెఫినెట్లీ అది చెక్ చేసుకోవాలి. అనదర్ స్కామ్ వచ్చేసి ఏరియా రిలేటెడ్ అనమాట. ఏరియా రిలేటెడ్ అంటే మీరు ఏదైనా ఫ్లాట్ కొనాలని వెళ్ళాలి, ఓపెన్ ఫ్లాట్ కొనాలనుకోండి. ఓపెన్ ఫ్లాట్ లో మనకి క్లియర్ గా ఉంటుంది, అంటే మీరు ఏదైతే కొనాలనుకుంటారో 100 స్క్వేర్ యార్డ్స్ కానీ, లేకపోతే 200 స్క్వేర్ యార్డ్స్ కానీ, 150 స్క్వేర్ యార్డ్స్ కానీ, ఫార్మ్ ల్యాండ్స్ అయితే 600 స్క్వేర్ యార్డ్స్ కానీ మీకు ఎగ్జాక్ట్లీ ఉంటుంది. మీరు అది మెజర్మెంట్ కూడా చేసుకోవచ్చు, దాని దగ్గర మీరు మనీ అనేది పే చేస్తారు. మీకు ఇక్కడ ప్రాబ్లం ఉండదు. కొన్ని అంటే బిట్స్ ని బట్టి, ఇప్పుడు మీరు కార్నర్ బిట్స్ అంటే కొన్ని రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో దాని రిలేటెడ్ మీరు ప్లానింగ్ చేసుకొని మీరు అది ఈజీగా కొనుక్కోవచ్చు, అది మీకు ఈజీగా క్లియర్ గా ఉంటుంది అనమాట. కానీ మీరు కమ్ టు ఫ్లాట్స్ వచ్చినట్లయితే, ఇప్పుడు ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ వచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బిల్డర్ 1500 స్క్వేర్ ఫీట్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది చూసినట్లయితే 1500 స్క్వేర్ ఫీట్ ఇన్సైడ్ ఏరియా మనం యూజ్ చేసుకునే ఏరియా మొత్తం కలిపా అనేది మనం ఇక్కడ కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పారు. అంటే మనకి దీంట్లో 3 టర్మ్స్ ఉంటాయి అనమాట: కార్పెట్ ఏరియా, బిల్డప్ ఏరియా అండ్ సూపర్ బిల్డప్ ఏరియా. కార్పెట్ ఏరియా ఏంటంటే మీరు ఇంట్లో, ఇప్పుడు మీరు ఇమేజ్ చూసినట్లయితే మీ ఇంట్లో ఏదైతే స్పేస్ ఉందో అది మీరు అయితే యూజ్ చేయగలుగుతారో దాన్ని కార్పెట్ ఏరియా అంటారు. దీనిలో కొన్ని ఇంక్లూడ్ ఉండవు అనమాట. బిల్డప్ ఏరియా అంటే మీ వాల్స్ అవుతున్న వాల్ థిక్నెస్ కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారు, అండ్ దాంతో పాటు వాల్లో ఏదైతే కొన్ని బాల్కనీ ఏరియాస్ ఉంటాయి వాటి కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారు. అవన్నీ వచ్చేసి మీకు బిల్డప్ ఏరియాకి వస్తారు అనమాట. సో వాటి మీరు యూజ్ చేయరు కాబట్టి అవి మీరు కన్సిడర్ చేయకూడదు. సూపర్ బిల్డప్ ఏరియా అంటే మీకు కామన్ గా కొన్ని, ఇప్పుడు మీరు ఇంటి నుంచి బయటికి రాగానే డోర్ దిగానే మీకు కామన్ ఏరియా ఉంటుంది, కారిడార్ ఉంటుంది అండ్ స్టెప్స్ ఉంటాయి, లిఫ్ట్ ఏరియా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే సూపర్ బిల్డప్ ఏరియా అనమాట. కొంతమంది డెవలపర్స్ కానీ, ఎవరైతే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ వాళ్ళు సూపర్ బిల్డప్ ఏరియానే మీకు సెల్ చేయడం జరుగుతుంది. క్లియర్ గా మీరు ఏదైతే ఫ్లాట్స్ కొనడానికి వెళ్ళినట్లయితే అది కార్పొరేట్ ఏరియానా లేకపోతే బిల్డప్ ఏరియానా సూపర్ బిల్డప్ ఏరియానా మీరు సెల్ చేసి అడగండి. సో దానికి మాత్రం మీరు పే చేయాలి. రేరా కూడా ఒక రూల్ తీసుకొచ్చింది, మీరు కనుక కార్పొరేట్ ఏరియా కాకుండా ఏరియాకి పే చేసినా కూడా అది కరెక్ట్ కాదు. సో కంపల్సరీ ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు కార్పొరేట్ ఏరియాకి సెల్ చేయాలని చెప్పేసి రూల్ కూడా తీసుకురావడం జరిగింది. మీరు వాళ్ళకి అది చెప్పారు అనుకోండి, వాళ్ళు కార్పొరేట్ ఏరియా ఉంటుంది దానికి మాత్రం పే చేయమని చెప్తారు. ఈ ఎక్స్ట్రా ఎబిలిటీస్ ఉంటుంది. సూపర్ బిల్డప్ ఏరియాలో మీకు ఏమొస్తాయి అంటే క్లబ్ హౌస్ రిలేటెడ్ మీ షేర్ కానీ, లేకపోతే స్విమ్మింగ్ పూల్ రిలేటెడ్ మీ షేర్ కానీ, ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. వాటి రిలేటెడ్ మీరు ఎక్స్ట్రా పే చేయొచ్చు కావాలనుకుంటే, మీకు అవసరం అనుకుంటే. సో అది కంపల్సరీ వాళ్ళు ఎక్స్ట్రా అడుగుతారు, అలా అడగమని మీరు చెప్పాలి కూడా. కార్పొరేట్ ఏరియా ఎంత ఉందో మీరు దానికి మాత్రమే పే చేయాలి. సో డెఫినెట్లీ మీరు నెక్స్ట్ టైం ఫ్లాట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు కార్పొరేట్ ఏరియా ఎంత అని చెప్పేసి మీరు కంపల్సరీ అడగాలన్నమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ 3 స్కామ్స్ ఏవైతే మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ క్లియర్ టైటిల్ అనేది ఉందా లేదా అనేది మీరు ఏ ల్యాండ్ కొన్నా కూడా మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. దాని సేల్ డీడ్ అని ఉంటారు, లైక్ దాని టైటిల్ డీడ్ అంటారు, సేల్ డీడ్ అంటారు. ఇవన్నీ ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి. దాంతో పాటు ఫేక్ లిస్టింగ్ రిలేటెడ్ మీరు అసలు వెళ్ళకూడదు. ఫేక్ లిస్టింగ్స్ అనేది ఏవైతున్నాయో బిఫోర్ మీరు అక్కడ వెళ్ళినా కూడా మీరు జస్ట్ వెరిఫై చేసుకోవాలి. ఆ పర్సన్ ఒరిజినల్ గా మనకు ముందే తెలియదు, వెరిఫై చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సర్టిఫికేట్స్ వాళ్ళైనా కదా అని వెరిఫై చేసుకుని అంతే ప్రాపర్ ఉన్న తర్వాత మీరు రెంట్ అనేది పే చేయాలన్నమాట. వాళ్ళు కొంత తొందరగా కూడా పెడుతుంటారు, మీరు పే చేయండి లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పేసి. అట్లా పెట్టినప్పుడు మీకు కాకుండా మీరు కంపల్సరీ ప్రాపర్ గా వెరిఫై చేసుకున్న తర్వాతే ఆ ఏరియా ఉందా అవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మీరు అడ్వాన్స్ అనేది చేయాలి. ఫేక్ లిస్టింగ్స్ అసలు వెళ్ళకండి. దాంతో పాటు ఏరియా ఫ్లాట్స్ రిలేటెడ్ మీరు కార్పొరేట్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియా. సో దీని రిలేటెడ్ మేము క్లియర్ గా ఒక వీడియో చేసి మా ఛానల్లో పెట్టడం జరిగింది. ఈ లింక్ అనేది ఇక్కడ మీకు ఇక్కడ మేము ఐకాన్స్ లో ఇస్తాం, ఒకసారి చూడొచ్చు. సుశీల్ గారు మా ఫౌండర్ దానిపైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు కార్పొరేట్ ఏరియా అంటే బిల్డప్ ఏరియా అంటే సూపర్ బిల్డప్ ఏరియా అంటే. మీకు కనుక ఆ టర్మ్స్ రిలేటెడ్ తెలియకున్నట్లు ఆ వీడియో కంపల్సరీ చూడండి, మీకు చాలా యూజ్ అయ్యి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఏవేవే స్కామ్స్ జరుగుతున్నాయో. సో అన్ని స్కామ్స్ రిలేటెడ్ చెప్పలేదు, చాలా రిలేటెడ్ స్కామ్స్ ఉన్నాయి మనకి రియల్ ఎస్టేట్ లో. ఆ స్కామ్స్ ఏంటి, అసలు వాటి నుండి ఎలాంటి మీకు ఫర్దర్ వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ అని కామెంట్ చేయండి. డెఫినెట్లీ అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. కేస్ స్టడీ లాగా చేస్తాను, అంటే ఒక సిచ్యువేషన్ ఏం జరిగింది, దాంట్లో ఎన్ని కోర్టులో మన స్కామ్ చేయడం జరిగింది, వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేశారు, ఇంకా దానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అలాంటివి గూగుల్లో మనం పడకూడదు అంటే అని మీకు నేను డెఫినెట్లీ వీడియోస్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.